హాయ్ గైస్, నేను పింకీని. ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటున్నా టామ్ వీడియో తీసేసిన తర్వాత కూడా అన్నారు కదా, నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను. అండ్ ఒక గూగుల్ పిక్ది పెట్టాడు, అది నిజంగానే ఫేక్ పిక్, అది గూగుల్ పిక్కే. అది నేనైతే పెట్టలేదు, నా తమ్ముడు పెట్టాడు. టైపింగ్ నేను చేసిస్తే వాడు పెట్టేశాడు. దానికి నేను వాడిని తిట్టాను, వాడు నాకు అపాలజీ చెప్పుకున్నాడు, అంతా అయిపోయింది. నేనే చెప్తున్నా కదా అది ఫేక్ పిక్కే, ఆడు పెట్టాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి, నా హెల్త్ ఇష్యూ వల్ల నేను సఫర్ అవుతున్నా. నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. టామ్ వాళ్ళు ఏదో నన్ను చేసేస్తారు సంథింగ్ ఏదో అని ఇంత బయట పెట్టాను కదా నేను టామ్ గురించి, దానికోసమని నన్ను తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. టామ్ నా గురించి బ్యాడ్గా వీడియో పెట్టిన దానివల్ల నేను సఫర్ అయ్యి నిజంగానే డిప్రెషన్కి వెళ్ళి నేను సఫర్ అయ్యి ఇప్పటికీ మీరు నన్ను చూస్తేనే అర్థమైపోతుంది నేను ఎంత సఫర్ అవుతున్నానో. టామ్ ఏమేమి చెప్పాడో నేను టామ్ లాగా ల్యాగ్ అయితే చేయను. టామ్ ఏమేమి పెట్టాడో మెయిన్ పాయింట్స్ అన్నీ తీసుకొని నేను దాని గురించే మాట్లాడతా. విత్ ప్రూఫ్స్ కూడా నేను ఇక్కడ పెడతాను. వీడియోలో చూద్దాం. ఫస్ట్ వీడియో పెట్టాడు కదా, ఆ వీడియోలో నేను మాట్లాడతాను ఏమేమి చెప్పాడో అన్నీ. హలో హాయ్ గైస్, నేను స్టామ్ జీరోకే, మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఏమి వీడియో స్టార్ట్ కాకుండానే తడబడిపోతా ఉండవు, చెమట్లు గారిపోతుంది. ప్రిపేర్ అవుతున్నావా నెక్స్ట్ ఏం చెప్పాలి అని? లాస్ట్ 2 months నుంచి నన్ను అందరూ చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు, బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. టామ్ ఇట్లా అంటాడు, టామ్ అట్లా అంటాడు, టామ్ అమ్మాయిని మోసం చేస్తాడు, అమ్మాయితో ఆడుకుంటాడు, పింకీని మోసం చేశాడు అని చెప్పి చాలా కమెంట్స్ పెడుతున్నారు. పింకీ ఏంటన్నది నేను ప్రతి పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బ్యాడ్గా పోర్ట్రేట్ చేశాను అన్నాడు కదా గైస్. బ్యాడ్గా నేను ఏం పోర్ట్రేట్ చేశా? తన అమ్మాయిలతో వెళ్ళలేదా? ఎక్కడికన్నా వెళ్తే కూడా ముందుగానే ఇన్ఫామ్ చేసేస్తాడు కదా, నేను ఈ ఊరికి వస్తున్నా ప్రతి ఒక్కరికి కాల్ చేసి మరీ చెప్తాడు. నెక్స్ట్ ఇంకొకటి, ఆంటీలతో తిరగలేదా నువ్వు, రూమ్స్కి వెళ్ళలేదా? అండ్ ఇంకొకటి, నేను ఉండంగానే నా మ్యాటర్ ఇంకా క్లియర్ కాకుండానే నువ్వు అక్షయతో ఓయోలో ఏం గులికావు అసలు? రిజిస్టర్తో సహా అన్నీ నేను బయటకు పెడతా, మొత్తం విత్ ప్రూఫ్తో సహా. నువ్వు ఏమేమి చేసావో భాగోతాలన్నీ నేను బయట పెడుతున్నా. ఇంకా వస్తాయి, అన్నీ వస్తాయి. పిన్ టు పిన్ నువ్వు చెప్పేది కాదు, నేను పిన్ టు పిన్ అన్నిటికీ క్లారిటీ విత్ ప్రూఫ్స్తో సహా నేను బయట పెడతా. తను ఎట్లా అనుకుందంటే మెంటల్ టార్చర్ చేసింది నన్ను. సరిగ్గా పడుకోవడానికి సరిగ్గా తినడానికి అంత టార్చర్ చేసింది నన్ను. మెంటల్ టార్చర్ అన్నాడు కదా గాయస్. మెంటల్ టార్చర్ నేను ఏం చేశాను? టామ్ని నేను లవ్ చేశా కాబట్టి తను మంచిగా ఉండాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు, అమ్మాయిలు ఎలా ఉంటారు అలా ఉంటారని నేను నచ్చ చెప్పుకున్నా టామ్కి. ఇలా ఉంది సిచ్యువేషన్స్ బయట, నువ్వు ఎక్కువ ఇలా చెయ్యకు అని చెప్పి. అవి కూడా మెంటల్ టార్చర్ అనేసాడు. నెక్స్ట్ ఇంకోటి, తిండి లేదు నిద్ర లేదు అన్నాడు. తిండి నిద్ర లేదు, పడుకునేదానికి మాత్రం అందరూ కావాల్సి వస్తుంది టామ్కి. తన అంత మెంటల్ టార్చర్ వల్లే అక్షయతో ఓయోలో ఉన్నాడా? ఆ పిల్లతో మాట్లాడితే జస్ట్ ఫ్రెండ్ అన్నాడు. నడుం మీద ఉండే పిక్స్ అన్ని ఫ్రెండ్లతో కూడా అలా తీసుకుంటారని నాకు కూడా తెలీదు. ఆ అమ్మాయే చెప్తుంది, మీరే ఇక్కడ ఫొటోస్ చూడండి, ఫ్రెండ్ అని చెప్పి నడుముల మీద చేసుకొని ఫోటోలు అన్నీ దిగారు. నెక్స్ట్ ఇంకొకటి, పార్టీ అనింది. పార్టీ కోసం వెళ్ళాము ఓయోలో, అక్కడ లోపల మేము ఏం చేసామో మీకు తెలుసా, చూసారా అనింది. మీరే చూడండి లోపల వాళ్ళు ఏం చేశారో. ఇట్లా ముద్దులు పెట్టుకునేది ఒక పార్టీ, దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేసి బయటకు వచ్చారు. అది 24 hours రూమ్ కూడా తీసుకున్నారు, విత్ రిజిస్టర్ కూడా ఉంది. ఓ మెంటల్ స్ట్రెస్ అయితే నువ్వు అమ్మాయిలతో వెళ్ళి ఇలా సెక్స్ చేస్తే నీకు మెంటల్ స్ట్రెస్ పోతుందా? అది నీ డిప్రెషనా? తిండి దిగదా నీకు అప్పుడు? నెక్స్ట్ ఇంకోటి, ఆంటీలతో వెళ్ళాడు. ఆంటీలతో వెళ్ళేది కూడా మెంటల్ స్ట్రెస్తోనే వెళ్ళావా? అమ్మాయిల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు కదా, అప్పుడు కూడా మెంటల్ స్ట్రెస్సా నీకు? ఆంటీల దగ్గరికి మొత్తం ఓయోలకి వెళ్ళావు కదా, పాండిచ్చేరికి వెళ్ళావు, వైజాగ్కి వెళ్ళావు, డబ్బులు అందరి దగ్గర తీసుకుంటావు కదా, అవన్నీ మెంటల్ ప్రెషర్ వల్ల తీసుకునేసావు అలాగంతా. తను ఏంటనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ పిన్ టు పిన్ అని చెప్తున్నాడు, కానీ మ్యాటర్ అయితే ఇంకా చెప్పలేదు. పిన్ టు పిన్ చెప్పమని చెప్పండి త్వరగా. ఇప్పుడు వరకు నేను రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ప్రెసెంట్ వరకు నేను రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతానంటే, నా విషయంలో ఇన్వాల్వ్ అయిన అంతా అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళందరూ బయటకు అవుతుంది. ఓకే, ఇన్వాల్వ్మెంట్ అన్నాడు కదా గాయస్. ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా నేను తీసుకొస్తున్నా అని చెప్పాడు కదా. నేను తీసుకొచ్చింది 4 members-ని, రసూల్ని తీసుకొచ్చా. రసూల్ నా విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు కాబట్టి రసూల్ని తీసుకొచ్చా. అండ్ ఇంకొకటి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రసూల్ నాతో రూడ్గా బిహేవ్ చేశాడు. తనన్ని చెయ్యి పట్టి లాగి బయటకు వదిలేశాడు. సో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. రసూల్కి ప్రతి ఒక్కటి మా గురించి అన్నీ తెలుసు కాబట్టి నేను రసూల్ని ఇన్వాల్వ్ చేశా. నెక్స్ట్ ఇంకొకటి, మౌనిక, తను వాళ్ళ మమ్మీ, గోల్డెన్ తను వాళ్ళ మమ్మీ.
ఆమె నా విషయంలో ఆమెకు కూడా ప్రతి ఒక్కటే తెలుసు. వాళ్ళ ఇంటికి టామ్ వచ్చిన ప్రతిసారి నేను వెళ్ళాను, ఉన్నాను కూడా. ఆమె కూడా ఒక అమ్మాయికి సపోర్ట్ ఇచ్చి మాట్లాడట్లే, టామ్కి సపోర్ట్ ఇచ్చి టామ్ చేసిన తప్పుని ఆమె కప్పిపుచ్చుకుంటుంది. అక్కడ కప్పిపుచ్చుకొని నన్ను బయటకు పంపించేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఆంటీతో ఇన్వాల్వ్మెంటే లేదని చెప్పాడు కదా, ఆంటీతో కూడా ఉంది. ఆమె ఓయో రూమ్స్కి అంతా వెళ్ళారు, తిరిగారు, ఎంజాయ్లు చేశారు. పాండిచ్చేరికి వెళ్ళాడు. పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు కూడా నాతో కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమె కూడా ఉంది, కానీ ఆ విషయం నాకు తెలీదు, మేనేజ్ చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి అక్షయాన్ని తీశాను. అక్షయాన్ని ఎందుకు తీసా? నా సిచ్యువేషన్, నేను ఇంత ఫైట్ చేస్తున్నా, టామ్ నన్ను మోసం చేశాడని నా మ్యాటర్ ఇంకా క్లియరే కాకుండా ఆ అమ్మాయి వచ్చి టామ్తో కులుకుతుంది. అది కరెక్టా? అందుకే నేను అడిగాను. నేను ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నేనేం చెప్పట్లే, వాళ్ళ నలుగురు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే వాళ్ళ విషయం నేను తీసుకొచ్చా. అండ్ ఇంకొకటి, ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఒకవేళ రాయ్ కానీ, దేవిక కానీ, జాకీర్ కానీ నా విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే పక్క బయటకు తీసుకొని వచ్చినట్ట. వాళ్ళు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు నేను తీసుకురాలే. ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఇంకా నా వల్ల ఇంకెంతమంది సఫర్ అవ్వాలి? చాలా మంది, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ చాలా మంది సఫర్ అవుతాను. నేను ఇప్పుడు కూడా రియాక్ట్ అయిపోతే వాళ్ళందరినీ బ్యాడ్గా చేస్తుంటాను. నేను ఎంతవరకు భరించున్నాను చెప్పండి? నా వల్ల సఫర్ అయ్యాను అని చెప్తున్నాడు కదా, తన వల్ల నేను సఫర్ అయ్యా, నా ఫ్యామిలీ సఫర్ అయ్యింది, ఇంకా చాలా మంది అమ్మాయిలు సఫర్ అయ్యారు టామ్ వల్ల. ప్రతి ఒక్క ప్రూఫ్ నాకు పెట్టుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు బయట చెప్పకు, మా పరువు పోతుంది అని వాళ్ళే బాధపడి వద్దనేశారు. ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళు ఎవరైనా బయట చెప్పాలని టామ్కి చెప్పినా కానీ వాళ్ళ మీదే రివర్స్ అయిపోతాడు టామ్. ఆ రికార్డు కూడా ఉంది, నేను డిస్ప్లే చేస్తాను, వినండి. ఒక అమ్మాయితో ఎంత రూడ్గా మాట్లాడాడంటే అంత రూడ్గా మాట్లాడాడు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి డబ్బులు నాకు ఇవ్వు అంటే, ఆ అమ్మాయి నువ్వు నాతో పడుకున్నావు కదా, నువ్వు దానికి దీనికి అయిపోయింది అన్నట్టు మాట్లాడాడు. ఇలా మాట్లాడతారా ఎవరైనా? అక్కడ ఉండే అమ్మాయిలు ఎంత సఫర్ అయి ఉంటారు, వాళ్ళు బయట చెప్పుకోలేదు ఇలాగా. నేను ఆ రికార్డింగ్ కూడా పెడతాను, వినండి. హలో నేను ఏమి సార్, ఇప్పుడు ఏమైనా ఉంటే నా కాల్ చేయాలి. ఇంకా కాల్ చేసినా నీకు అవ్వట్లేదని నేను మీ డాడీకి చేసిన. ఇప్పుడు ఒకసారి నీకేం కావాలని చేసినావు? డబ్బులు కావాలని చేసిన. డబ్బులు కావాలని చేసినావా? ఇప్పుడు నా వల్ల అవ్వకపోతే స్టేషన్కి వెళ్ళిపో డైరెక్ట్గా. నా వల్ల నీకు అవ్వకపోతే డైరెక్ట్ నెల్లూరు స్టేషన్లో కేసు పెట్టాము, ఈ డబ్బులు వచ్చేస్తాయి కదా. కేసు నేను ఎందుకు పెట్టాను? ఈ డబ్బులు కావాలి కదా. నేను మిమ్మల్ని అడుగుతాను, నేను పెట్టాల్సిన అవసరం అంత లేదు నాకు. మరి పెట్టాల్సిన అవసరం లేదు. మరి డబ్బులు నీకు నాకు కావాలి కదా, ఇచ్చినావు కదా, తీసుకున్నావు కదా, నువ్వు తీసుకున్నావు కదా, నీ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు డైరెక్ట్ ప్రూఫ్ లేకుండా ఇవ్వరు. అవును, ఉన్నాయి ప్రూఫ్. నువ్వు స్టేషన్ పోయి డైరెక్ట్ ప్రూఫ్ తీసుకున్నా, డబ్బులు వస్తాయి. నీకు తెలియదా నువ్వు తీసుకున్నావు లేదు? ఇప్పుడు నువ్వు చెప్పమా మీ ఇంట్లో వాళ్ళకి తీసుకున్నా? ఇద్దరు నేను మొత్తం సహా ఏమేమి చేశాను మొత్తం సహా నేను చెప్తాను ఇంట్లో, సరే కదా. నువ్వు ఇప్పుడు మొత్తం చెప్పావు కదా, మాట చెప్పావు కదా, మీ ఇంట్లో నమ్మ నాకు ఇవ్వు. మా ఇంట్లో వాళ్ళతో నీకేం అవసరం? మా ఇంట్లో వాళ్ళని అడిగి నేను ఇచ్చానా? నువ్వు ఇంట్లో వాళ్ళని చెప్పు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. తీసుకొస్తా నేను, నాకేం భయం లేదు, చెప్పుకుంటా మా ఇంట్లో వాళ్ళకి. అరే నేను కూడా చెప్పుకుంటాను అబ్బా, నేను నువ్వు చెప్పు, నువ్వు కూడా నీకు డబ్బులు కావాలి కదా. నీకు తెలియదా తీసుకున్నాడు? నీకు తెలియదా అంటున్నా? అరవకుండా మాట్లాడి తీసుకోవాలని చెప్పలేదు, తీసుకొని నేను నీకు చెప్పు. మళ్ళీ ఇదంతా మీ డాడీకి చెప్పు. నీకు 60 వాళ్ళకి ప్రూఫ్ కావాలి కదా. వాళ్ళు ఏం లేకుండా స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ గా నిన్ను పిలిపిస్తారు, మీ ఇంట్లో వాళ్ళని పిలిపిస్తారు, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడదాం. ఎవరేంటని తెలుస్తుంది కదా అక్కడ కదా. నేనేమేమి నీతో మాట్లాడినా కాదు, ఆగు, నేనేమేమి నీతో మాట్లాడి కాదు, పోలీసు వాళ్ళే బయట తీస్తారు కదా. నేను చేసుకోలేదు అవన్నీ. పోలీసు వాళ్ళే బయట, ఒక్క సెకండ్ విన్నాం, పోలీసు వాళ్ళే బయట. ఇప్పుడు నీకు తెలిసిన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక్క సెకండ్ అయింది, వెళ్ళాల్సింది ఏముందంటే నాతో నీకు అవసరం, ఒక్కసారి నాతో నీకు అవసరం ఉన్నప్పుడు నాతో మాట్లాడలేదు డైరెక్ట్ గా. నువ్వు నా మాట వినట్లే అసలు. నీకే ఫోన్ చేసిన, చాలా సార్లు ఫోన్ చేశాను, ఏం చేయాలి? అవ్వలేదు కదా, డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి తప్పు చేశాను కదా నేను, నువ్వు డైరెక్ట్ గా స్టేషన్ వెళ్ళి మాట్లాడుకో కదా. ఇప్పుడు నేను నెల్లూరుకి రావాలా? నీకు అవసరం కదా డబ్బులు, మరి రావాలి. తీసుకునింది నువ్వు కదా, నీకు వద్దా మరి డబ్బులు? నువ్వు ఇవ్వాలి నాకు. నేను బెంగళూరు తీసుకున్నావా? ఎంత చెప్పాను? నేను 70K చెప్పా, ఫోన్ పేలో ఉన్నామంటే చెప్పాను. అవునా? సరే నువ్వు రా స్టేషన్ వచ్చి మాట్లాడు. బెంగళూరుకి వచ్చి తీసుకున్నావా అంట. నేను ఇప్పుడు నాతో ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు నాతోనే వచ్చి డైరెక్ట్ గా
అవ్వలేదు కదా, డైరెక్ట్ గా స్టేషన్ వచ్చి మాట్లాడి డబ్బులు కావాలి కాబట్టి మా ఇంట్లో వాళ్ళు దగ్గర కాబట్టి నేను కూడా మీ ఇంట్లో దగ్గర పోవాలి కదా. మీ ఇంట్లో నంబర్ నాకు ఇప్పుడు నేను మాట్లాడతాను. నేను ఇచ్చాను నీకు, మా ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు, అర్థమైందా? ఏది డబ్బులు నువ్వు ఎలా బెంగళూరుకి వచ్చి మా ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు? మరి డబ్బులు మీ అమ్మ ఇచ్చాను, డబ్బులు నీకు అమ్మ ఇచ్చిన. నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యారన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యింటే నేను ఆ పోస్టులు అన్ని పెట్టా కదా టామ్ గురించి, అప్పుడే రియాక్ట్ అయ్యిండాలి. వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, కామ్ గా అయిపోయారు. డిలీట్ చేసుకో, ఫోటోలు డిలీట్ చేసుకొని. నేను ఫోటోలు పెట్టింది ఎందుకు, టామ్ నేను రిలేషన్ లో ఉన్నామని అందరికి తెలియడానికి. టామ్ అందరు అమ్మాయిలకి ఒకే మాటే చెప్తాడు, నేను రిలేషన్ లో లేను, మా ఇద్దరికి బ్రేక్ అయిపోయింది అన్నాడు. సో అందుకే నేను పబ్లిక్ చేయాల్సి వచ్చింది పిక్స్. సరే ఇంకా చెప్పు చెమటలు దోడుచుకొని తర్వాత నిదానంగా చెప్పు, నేను ఆన్సర్ ఇస్తా. కూర్చొని మరి మొత్తం అన్ని డిస్ప్లే విత్ ప్రూఫ్ తో సహా నేను పెడతా. ఇంకా చెప్పు. చాలా అమ్మాయి కదా అని చెప్పి రెస్పెక్ట్ సైలెంట్ ఉన్నా. నేను అప్పుడే రియాక్ట్ అయ్యి ఉంటే ఇదంతా వచ్చినది కాదు. ఇప్పుడు స్టేషన్ పెట్టింది కదా, మనం లీగల్గా వెళ్దాము, లీగల్గా చేసుకొని క్లియర్ చేసుకుందామని చెప్తే మా డాడీ వాళ్ళు చెప్తే సరే అని చెప్పేసి నేను అప్పుడు సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు మీ డాడీ వాళ్ళు చెప్తే నువ్వు ఆగిపోయావా? మీ డాడీ వాళ్ళు చెప్తే నా దగ్గరకు వచ్చావా? మీ డాడీ వాళ్ళు చెప్తేనే నన్ను లవ్ చేసావా? మీ డాడీ వాళ్ళు చెప్తేనే డబ్బులు తీసుకున్నావా? మీ డాడీ వాళ్ళు చెప్పించారా నీకు ఇట్లా అమ్మాయిని మోసం చేసేసి వచ్చేయి, వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు తీసుకో, ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకొని వదిలేసి వచ్చేసేయండి, మీ డాడీ వాళ్ళు చెప్పించారా? ఎంతమంది అమ్మాయిలు మోసం చేసావు నువ్వు? అందరికీ చెప్పాడా మీ డాడీ ఇట్లా అమ్మాయిలతో ఇట్లా ఇల్లు ఇట్లా ఉండేసి డబ్బులు తీసుకొని నీ అవసరాన్ని చూసుకొని వదిలేసి వచ్చేయి అని చెప్పించాడా మీ డాడీ? అందుకని సైలెంట్ గా ఉంటున్నావు నువ్వు, మీ డాడీ చెప్పిందే చేస్తున్నావు మొత్తం. సైలెంట్ ఉన్నది కాదు, నేను సైలెంట్ ఉన్నా అని చెప్పేసి ఏవేవో చెప్పుకుంటూ వెళ్తుంది, నా గురించి లేనిపోని అన్ని చెప్పుకుంటా పోతుంది. ఎంతవరకు పడుతుందా చెప్పండి? ఇప్పటికైతే నేను ఫుల్ స్టాప్ పెడుతుంది. నేను అస్సలు నేను ఒప్పుకునేది లేదు. ఏంది నువ్వు నాకు ఫుల్ స్టాప్ పెడతావా? ఇన్ని రోజులు నేను లైవ్లు ఇచ్చాను, అన్ని మీడియాకి వెళ్ళాను, అవన్నీ చెప్పాను, నీ గురించే కదా చెప్పాను. నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఓ భయం వేసిందా? అందుకేనా నువ్వు తప్పు చేసిందంతా బయటకు వచ్చేసిందని సైలెంట్ గా ఉన్నావా? ఇన్ని రోజులు రియాక్ట్ అవ్వండి. అక్షయ ఫోటో నేను అప్లోడ్ చెయ్యగానే రియాక్ట్ ఎలా అయ్యావు నువ్వు? చెప్పించారా నీకు ఎవరన్నా రియాక్ట్ అవ్వని? నీ పక్క నుండి చెప్పించింది ఆ పిల్ల. అంతలా రియాక్ట్ అవుతున్నావు. నువ్వు ఫుల్ స్టాప్ పెట్టినా నేను కామాలు పెడుతూనే ఉంటా, ఎండ్ చెయ్యను. నువ్వు ఎంత దూరం పోతావు, నేను అంత దూరం విత్ ప్రూఫ్ తో సహా నేను వస్తా. ఏంటనేది మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో ఎట్లా ఆడుకున్నదో, ఎట్లా నన్ను టార్చర్ చేసిందో నీకు పిన్ టు పిన్, నాకు మా రిలేషన్ లో నేను పిన్ టు పిన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్బా మళ్ళీ వచ్చాడయ్యా పిన్ టు పిన్ అని చెప్తూనే వస్తున్నాడు 2-3 సార్లు. ఇంతవరకు మ్యాటర్కే రాలా. మ్యాటర్కి రమ్మని చెప్పండి, నేను చెప్తా. దాని తర్వాత మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఏం పెట్టుకుంటారో అదంతా మీ ఇష్టము. ఏదన్నా సరే ఇద్దరు వైపు తప్పు ఉంటేనే ఎవరికైనా మధ్యలో బ్రేక్ వస్తుంది. ఇద్దరు వైపు తప్పు లేకుంటే అస్సలు రాదు. ఒకరి తప్పు ఉంటే దాని బ్రెయిన్స్ మాట్లాడే చెప్ప. ఇద్దరు వైపు తప్పు ఉంది కాబట్టి నేను అసలు ఒప్పుకునేదే కాదు. ఒప్పుకోలేదు అసలు. అబ్బా భలే నీతులు చెప్తా ఉన్నాడు టామ్. ఇద్దరు తప్పు అయితేనే బ్రేక్ అవుతుందా? అంటే నువ్వు నాతో రిలేషన్ లో ఉన్నప్పుడు నేను ఏమైనా తప్పు చేశానా? నేను ఎవరితో అయినా పడుకున్నానా? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానా? లేదా ఎవరినైనా మోసం చేసేసి నీ దగ్గరకు వచ్చానా? నువ్వు మొత్తం ప్రూఫ్లు చూపి, నేను 100 ప్రూఫ్లు చూపిస్తా. ఇప్పటికి మొత్తం అన్ని ప్రూఫ్ మొత్తం పెడుతున్నా. నువ్వు చెప్పు, ఇద్దరు తప్పు ఉంది అన్నావు కదా, నా తప్పు ఒక్కటి చూపి, నేను ఒప్పుకుంటా. ఇద్దరు తప్పు అని సుత్తి చెప్పేది కాదు. సరే అమ్మాయి కదా నేను రియాక్ట్ అవుతాను అని చెప్తే ఇంట్లో వాళ్ళకి, మా ఫ్యామిలీ వాళ్ళకి, ఆ అమ్మాయి సోషల్ మీడియా బయట లాగొద్దు, నువ్వు గలీజ్ అయిపోతారు ఇద్దరు, మీరు వెంట అయిపోయావు, తను కూడా బ్యాడ్ అయిపోతుంది, వద్దు, లీగల్గా ప్రొసీడ్ అవ్వు, లీగల్గా తీసుకెళ్ళినా సరే అని చెప్తే మా నాన్న వాళ్ళు చెప్తే ఆ రెస్పెక్ట్ నేను ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వలేదు. నువ్వు అమ్మాయి అని అంత సింపతి అంత జాలి నా మీద చూపించద్దమ్మా. నేను అమ్మాయి, మీ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయి అంటే ఇంత దూరం తీసుకొని వచ్చింటారు కదా, నిన్ను వెనకేసుకొని వచ్చి రెచ్చగొట్టి ఇంత దూరం తీసుకొచ్చారు మీ పేరెంట్సే నీ వెనకాల నుండి. అమ్మాయి అని ఆలోచించింటే వాళ్ళు నిన్ను ఎప్పుడో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టింటారు. నీకు ఆ బుద్ధి చెప్పలేదు కాబట్టి నువ్వు ఇంకొకరు ఆంటీలు అక్షయాలు తిరుగుతూ ఉన్నావు రోడ్ల మీద పడి. మా ఫ్యామిలీని నన్ను ఎట్లా బ్లాక్మెయిల్ చేసిందంటే అంత ఘోరంగా బ్లాక్మెయిల్ చేసింది. ఓహో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నానా? మీ ఇంట్లో వచ్చి నేనేమన్నా 1 కోటి రూపాయలు అప్పు అడిగానా? లేకపోతే ల్యాండ్లు అవి ఇవి నాకు రాసి ఇచ్చేసినారా? నేను మిమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేసి మరి నేను అడుక్కోవడానికి? మీరు ఏం బ్లాక్ మెయిలింగ్ చేసినారని చెప్తున్నారు? మీ ఇంట్లో నేను మాకు పెళ్లి చేయండి, మేము రిలేషన్ లో ఉన్నామని అడుక్కోవడం కూడా బ్లాక్ మెయిలింగా? ఎంతవరకు నేను ఓపికతో చెప్పండి మీరే. నా తప్పులు లేకపోయినా సరే నేను తన రీజన్ చెప్పలేదు కదా, 1కి 1000 సార్లు రీజన్ చెప్పేదానికి నేను మొత్తం చెప్పాను అబ్బా తనకి.
తప్పు చేయలేదు అంటున్నావు కదా, ఇంకెన్నిసార్లు చెప్తావు తప్పు చేయలేదు అని చెప్పి? ప్రూఫ్లు పెట్టు. మాటలు ఒకటే సరిపోదు, ఒకటికి 100 రీజన్స్ చెప్పాను అన్నావు కదా, ఏ రీజన్స్ చెప్పావు? నేను ఫ్రెండ్ లెక్కన ఉంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను, లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను, పెళ్లి అవసరం లేదు, లైఫ్ లాంగ్ నేను నీతో కావాలి, ఇదే కదా నీ రీజన్స్. మళ్ళీ ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ నేను ఉంటాను, పెళ్లి జోలికి నువ్వు వెళ్ళకు, ఇవే రీజన్స్. నేను రికార్డు కూడా పెడతాను నువ్వు ఏం మాట్లాడావు నాతో, చూసుకో. మా డాడీని ఒప్పిస్తే ఏం చేయదు, మా డాడీ ఒప్పిస్తే పోయి మధ్య ఏమన్నా నాకు లవర్ వస్తే ఏమవుతుంది, నాకు ఉండే లవర్ లవర్ పింకీ ఫస్ట్ అండ్ ఎవర్ పింకీ నువ్వు మధ్యలో స్టార్టింగ్ లేకపోయినా నువ్వు మధ్యలో ఉన్నావంటే నీతో రెండు నువ్వు లేకపోతే వదలను. ఒకవేళ ఉన్నావంటే నువ్వే నాకు ఎప్పుడు గుర్తుకో. ఇవాళ ఎండ్ ఒకవేళ నువ్వు ఉంటే నీతోనే. హలో నువ్వే నాకు ఎవ్రీథింగ్ నీలా ఎవరు చూస్తాను నాకు కొంచెం అడగడం కొంచెం అర్థం అవుతుంది. సినిమా 2 కనిపిస్తుంది, అసలు కనిపిస్తుంది సినిమా. నువ్వు ఏం కనిపించలేదు కానీ ఒక చెప్తాను నేను. ఇంకే సరే నాకు కూడా ఇస్తాం. అసలు లేను, నాకు వేరే వాడు కూడా వద్దు. పెళ్ళి అవ్వకపోతే నేను తెచ్చిపోతాను అంతే. చచ్చిపోకూడదు నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే ఉండలేదు. మొత్తం చెప్పగలుగుతాను, కావాలని వాంటెడ్ గా నన్ను సోషల్ మీడియాలో ఉంచద్దు, నన్ను అసలు ఈ సొసైటీలో ఉంచని వద్దు, ఇది చచ్చిపోవాలి, ఇది అసలు లైఫ్లో ఉండదు అసలు అని చెప్పేసి ఎంత ప్లాన్తో పర్టికులర్ ప్లాన్తో వచ్చింటాను నా లైఫ్లోకి. ఎట్లా వచ్చిందంటే అది నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. ఏంది ప్లాన్ తో వచ్చానా? ప్లాన్ తో వచ్చింటే నీకంటే మంచోడిని, అందగాడిని, డబ్బు ఉండే వాళ్ళని, ఇంకా ఆస్తులు ఉండే వాళ్ళని అందరినీ నేను చూసుకొని ఉంటాను కదా. ప్లాన్ తో వచ్చి నింటే నీ దగ్గర ఏం లేకపోయినా నేను ట్రూగా లవ్ చేసి నీ దగ్గరకు వచ్చా. 10K కూడా ఒక ఫేమా? చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నేను చూసి లవ్ చేయలేదే, ప్లాన్ గా వెళ్ళి నీ దగ్గర ఏం లేకపోయినా నేను చూసుకున్నా నిన్ను. ప్రతి 1 రూపీ కూడా నేను నీకు ఇచ్చా. నీ దగ్గర ఏమీ లేదే, ఆస్తులు లేవు, అందం లేదు, జాబ్ లేదు, ఏం చేయట్లేదు నువ్వు, అయినా నేను ట్రూగా లవ్ చేసి నీదన్ని ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని నేను వచ్చా. అది కూడా నీకు ప్లాన్ గా అనిపిస్తుందా? ఏదో చచ్చిపోతా అది ఇది అని మాట్లాడుతున్నావు కదా. ఏ లవర్ అయినా సరే ఒక లవర్ ట్రూగా లవ్ చేస్తే చంపుకోదు. మీరు బ్యాడ్ టోన్స్ పెట్టుకుంటారంటే పెట్టుకోండి అబ్బా, నాకు ఫరక పడదు అబ్బా, నాకు ఇది కూడా ఫరక పడదు. నేనేం తప్పు చెప్పను, నేను ఎంత కామర్స్ ఎందుకు ఉండాలి? తను ఏం తప్పు చేసి కూడా నేను క్లారిటీ ఇచ్చి కూడా తనకి నేను ఇవ్వడానికి చెప్పి బయట తిట్టుకుంటా ఉంది. బయట చెప్పి తను దర్జాగా హీరో లెక్క తిరుగుకుంటాను, బయట తిరుక్కొని నాకు అనవసరం అంతా. దర్జాగా తిరుగుతున్నావు అన్నావు కదా, నేనేం తప్పు చేయలేదు, అందుకే దర్జాగా తిరుగుతున్నా. నువ్వు అన్ని తప్పులు చేసి కూడా నువ్వు తిరుగుతున్నావు కదా దర్జాగా. ఇంకా నా మీదే నిందలు వేసేస్తున్నారు, బ్లేమ్ చేసి పింకీనే అన్ని చేసిందని. నీకు ఫోన్లు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా మీదే వేసి రుద్దేసి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఏ తప్పు చేయకుండా నేను కూర్చొని నేర్చుకుంటూ ఉండాలా? నేను తిరుగుతా, దర్జాగా తిరుగుతా, నేను ఏ తప్పు చేయలేదు. నేనంటది నాకు నా వాళ్ళు నేనేంటనేది నేను ఎక్స్ప్రెస్ ఇచ్చుకోవాలి. నేనేంటనేది నా ఎక్స్ప్రెస్ నేను ఇచ్చుకోవాలి. వింటే వినండి, నచ్చకపోతే స్కిప్ చేసి పెట్టేయండి, అంతేగాని ఇట్లా బ్యాడ్ కాల్స్ పెట్టి మా ఇంట్లో వాళ్ళంతా ఇన్వాల్వ్ చెప్పండి. నీకు నాతో ప్రాబ్లం అంటే నాకు సాల్వ్ చేసుకోను ప్రాబ్లం. ఇది ఎవరెవరు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నీకు నాతో ప్రాబ్లం నాతో సాల్వ్ చేసుకో, వాళ్ళది నేను ఎందుకు లాగుతున్నావు? వాళ్ళతో కూడా నువ్వు వాళ్ళతో రిలేషన్ నాతో వాళ్ళతో కూడా ఉన్నావా? నీకు నాతో ప్రాబ్లం నాతో చూసుకో. నువ్వు
ఏదైనా ఉంటే ఏంది నీకు నాకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా తెలుసుకోవాలా. నేను ఎన్నిసార్లు రాలే నీ దగ్గరికి, ఎన్నిసార్లు అడుక్కోలేదు. ఫోన్లు చేసిన ప్రతిసారి రీజన్ చెప్పు అని నేను అడుక్కోలేదా? డైరెక్ట్ గా నీతో మాట్లాడడానికి కుదరట్లేదని రసూల్కి ఫోన్ చేయలేదా? ఆ రికార్డింగ్ కూడా నేను పెడతా. హలో చెప్పు పిండి. అది కట్ అయింది. ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు ఫోన్ చేశా కదా మాట్లాడడానికి, ఇప్పుడు చేశా కదా నీకు మాట్లాడడానికి. ఇప్పుడు మాట్లాడినా అని చెప్పాడు కదా, నువ్వు అడిగితే అట్లే అడుగు. ఎప్పుడు మాట్లాడతాడో అడుగు. నా క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఇస్తాడా లేదా అడుగు. రీజన్ నన్ను వదిలేని దానికి రీజన్ ఏంటో అడుగు. అది ఎప్పుడు చెప్తాడో అడుగు. నేను ఆ రోజే వచ్చి మొత్తం క్లారిటీ తీసుకుంటా. ఇప్పుడు ఎలాగో నువ్వు అదే మాట్లాడతాను అన్నప్పుడు ఆన్సర్ ఇచ్చాడు కదా, అలాగే దీనికి ఆన్సర్ ఏమని చెప్పు. మళ్ళీ నీకు నేను ఫోన్ కూడా చేయను, డిస్టర్బ్ చేయను. ఆ రోజే వచ్చి మాట్లాడతారని చెప్పేసి నేను అడిగి చెప్పాలి అంతే కదా. అంతే, ఆ రోజే వచ్చి మాట్లాడతాను నేను. మళ్ళీ ఫోన్లు ఎవరికి చేసుకోను, నేను ఏం అడగను. టామ్ గురించి కూడా అడగను నేను మళ్ళీ. ఎందుకు నేనే చెప్తాను. నాకు రీజన్ కావాలి. స్పీకర్ పెడుతున్నా నువ్వే. నాకు రీజన్ కావాలి రసూల్. रीजन होना करते कब बात करता क्या होगा तो पूछ ले क्या होगा बोले तुम सब भी पूछना चाहते थे क्वेश्चन पूरा पूछना करते रीजन होना करते क्लैरिटी होना करते ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్తే మాట్లాడతావా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే వేరే అమ్మాయితో తిరుగుతున్నావా? చెప్పు చెప్పు, నిజం చెప్పు. దానికే నన్ను వదిలేసావా నువ్వు? దానికే నన్ను వదిలేసావా? నీకెవ్వరు లేరు. మరి ఎవ్వరు లేరు లేరు అనుకుని ఎందుకు ఇట్లంతా చేసి నన్ను వదిలేసినావు? నువ్వు ఇట్లాంటి కథలు తప్పించుకుంటే ఏం చెప్పావు దాంట్లో రికార్డింగ్ లో? మా ఇంట్లో వాళ్ళని అడిగి కనుక్కొని నీతో మాట్లాడతా అదా నువ్వు చెప్పేది? డైరెక్ట్ గా మాట్లాడడం అదా మీ ఇంట్లో వాళ్ళు చెప్పేది? తర్వాత మా ఇంట్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీని అందరినీ లాగుతుంది అంటున్నావు. వాళ్ళు నా లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను లాగుతున్నా, లేదంటే అనవసరంగా ఎవ్వరు నాకు లాగాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా లైఫ్ లోకి వచ్చారు, నువ్వు నేను మాట్లాడుకుంటే నువ్వు నేను ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు వస్తారు నా లైఫ్ లో కాబట్టి నేను వాళ్ళని లాగాను. లేనిపోతే నీ గురించి నీ క్యారెక్టర్ మొత్తం నువ్వేంటనేది నీతో నేను 2 years ఉన్నాను కదా, నీ 2 years నువ్వు నాకు ఎట్లా ఉన్నావో నువ్వేంటనేది నేను అందరూ చూపిస్తా. అబ్బా ఇప్పటికే 5 minutes అయిపోయింది గైస్, ఇంతవరకు ఏం చెప్పట్లేదు. చెప్తా అంటున్నాడు కానీ ఏమీ చెప్పట్లేదు. నా క్యారెక్టర్ గురించి నువ్వు నాకు చెప్తావా? ఫస్ట్ ముందు నీ క్యారెక్టర్ గురించి నువ్వు చూసుకో. నా క్యారెక్టర్ గురించి నువ్వు ఏమేమి మాట్లాడావో మొత్తం ఇక్కడ పెడుతున్నా, నువ్వే విను. క్లారిటీగా నీకే బుద్ధి వస్తుంది. అందరికి తెలిసేలా చేస్తా. ఇన్ని సర్లే పాపం అని చెప్పేసి అమ్మాయి కదా అని చెప్పేసి నేను ఊరుకుంటుంటే నన్ను రోడ్డు మీద లాగి మరి కూర్చోబెట్టాను. అమ్మాయి అని నువ్వు నాకు సింపతి చూపిస్తున్నావా? నువ్వు ఏమేం పనులు చేసావో అన్ని నాకు తెలుసు, అందుకే బయట పెడుతున్నా. నువ్వు ఇట్లాంటి బజార్ పనులు చేసినావు కాబట్టి రోడ్డుకి ఈడ్చుకొని వచ్చా, ఇంకా కూడా ఈడ్చుకొస్తా. ఇప్పుడు నాకు ఏ సపోర్ట్ లేదు. నాకు ఇప్పుడు నేను సింగిల్ ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఫైట్ చేస్తున్నావా? నేను సింగిల్ గా ఫైట్ చేస్తున్నా. నా వెనకాలేం 100 మంది వచ్చి సింగిల్ గా ఫైట్ చేయలే. నెల్లూరు కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళా, నేను ఒక్కటే ఫైట్ చేస్తున్నా. నువ్వే ఆడోళ్ళు చెప్పిన ఆడంగోల్లాగా అక్షయ మాట్లాడుకొని దాన్ని కొంగ వెనకాల తిరుగుతూ ఆ అమ్మాయి ఏది చెప్తే అది చెప్తూ వస్తున్నావు అంతే. నీ బుద్ధిలో నీకు ఏముందో, మైండ్ లో నీకు నా మధ్యన ఏం జరిగిందో అవి బయట చెప్పు. అవి చెప్తే అక్షయ కార్యం చేస్తుందనా? నీకు నాకు ఏమేం జరిగిందో అంతా మొత్తం కవర్ చేసుకొని సింగిల్ గా ఫైట్ చేస్తున్నానని చెప్తున్నావే. ఫస్ట్ పాయింట్ కి రా. అందరూ తను చెప్పినంత నమ్మేసి బ్యాడ్ కమెంట్స్ చేస్తాను. నాకు అంత ఎంత అయినా సరే ఇద్దరిది తప్పు ఉంటేనే అవుతుంది అబ్బా. ఎంతైనా సరే ఇద్దరు తప్పు ఉంటే అవుతుంది. ఎందుకు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారా? నువ్వు ఫస్ట్ బజార్ పనులు చేయడం మానే, ట్రోల్స్ కూడా చెయ్యరు. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఏమేమి చెప్పాలి నేను చెప్తాను. మీరు పింకీ పద్ధతి అనుకుంటారు మీరు. మీ దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తుంది, మీ దగ్గర ఒక క్యారెక్టర్, నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది. తన రియల్ క్యారెక్టర్ అనేది నేను మొత్తం బయట పెడతా. మొత్తం నాకు సిగ్గు సరే మీరేమన్నా అనుకోండి. అమ్మాయి ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు, నువ్వు అమ్మాయి ఇట్లా బ్లేమ్ చేస్తావు. నన్ను బ్లేమ్ చేసినప్పుడు నేను తప్పు చేయకుండా నన్ను బ్లేమ్ చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదబ్బా? నేను చేస్తా. వినండి మీరే, తను ఎట్లా అన్నది
పింకీ ఏమైనా పెద్ద పత్తిత అని మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నువ్వేమైనా పెద్ద పత్తిత నా గురించి మాట్లాడడానికి? నీ పత్తి వ్యాపారాలంతా నేను మొత్తం స్క్రీన్ మీదే డిస్ప్లే చేస్తున్నా, చూసుకో మొత్తం ప్రూఫ్తో. నేనేదన్నా తప్పు చేసింటే నాదన్నీ బయట పెట్టు, నేను అడుగుతున్నా కదా బయట పెట్టు. నీ పత్తి వ్యాపారాలన్నీ నేను బయట పెడుతున్నా, చూసుకో ఎంత కావాలన్నా. నీ పక్కన ఉంది కదా ముండా, ఆ పిల్ల అక్షయ్, అది ఏమన్నా అది ఒక పత్తిత. దాన్ని గురించి నేను ఏదన్నా స్టోరీలు చెప్పని స్కిప్పులు చేస్తున్నావు తప్ప దాని గురించి ఒక్కటి కూడా బయట పెట్టట్లే. ఇప్పుడు కూడా ఒక స్టోరీ పెట్టావు కదా, దాని గురించి చెప్పు, ఆంటీ గురించి చెప్పు అనగానే ఇంకా నాకు ఈ పంచాయతీ వ్యాపారాలే నాకు వద్దు దండాలు పెడుతున్నావు కదా. అది పత్తిత అయితే దాని మొత్తం స్టోరీ నాకు తెలుసు. 2-3 మెయింటైన్ చేసే నీ దగ్గరకు వచ్చింది పెద్ద పత్తిత లాగా. నువ్వు దాన్ని స్కిప్పులు చేసి దాచిపెడుతున్నావు. ఎన్ని రోజులు దాచిపెడతావు? బయటకు వస్తుంది అన్ని విత్ ప్రూఫ్తో నేను బయట చూపిస్తా చూడు. దాని పత్తిత వ్యాపారాలు, నీ పత్తిత వ్యాపారాలు. ఆడపిల్ల అని చెప్తుంది, ఆడపిల్ల అని చెప్పి నేను సైలెంట్ గా ఉంటుంటే ఇంకా ఎక్కువ చేస్తుంటే ఎవడు ఊరుకుంటాడు? మొత్తం చెప్తా వినండి. మేము స్టార్టింగ్ ఎప్పుడు కలిసామంటే, ఎప్పుడు కలవడం కాదు, నాకు తను ఎప్పుడు మెసేజ్ చేశాను 2021 నవంబర్లో నాకు మెసేజ్ చేసింటాను. ఏంది, నేను నీకు పరిచయం అయ్యి నవంబర్ 2021. నేను మెసేజ్ చేసి నీకు డబ్బులు, నీ లవర్కి వెళ్ళడానికి డబ్బులు వేసిందే అక్టోబర్ 6, 2021. ఇక్కడే తెలిసిపోతావు నువ్వు అబద్ధం చెప్తున్నావని. అవును, నేనే మెసేజ్ చేశా, నేనే మాట్లాడా యాజ్ ఏ ఫ్రెండ్గా. నీ రీల్స్ నచ్చే నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నీ రీల్స్ బాగున్నాయి అని. దాంతో ప్లాన్గా వచ్చాను అది ఇది అని మాట్లాడుకో ఫస్ట్. 2021 నవంబర్లో మెసేజ్ చేసింది. ఏమైనా మెసేజ్ చేసింది, హాయ్ మెసేజ్ చేసింది. అది నేను 1 వీక్ తర్వాత, 1 వీక్ 15 డేస్ తర్వాత నేను చూసాను. తను 2 డేస్ అని చెప్పింది. అది అబద్ధం, అది అదిగా నేనంటే చూపించమని చెప్పండి. 2 డేస్ రిప్లై చెప్పింది కదా అమ్మాయి. నేను 15 డేస్ తర్వాత నేను రిప్లై ఇచ్చాను. 1 వీక్ 15 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత నేను రిప్లై ఇచ్చేదానికి. సరే, నేను దాని ముందు నుంచి నేను ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నా. 3 మధ్యలో వచ్చింది ఈ అమ్మాయి, పింకీ అని అమ్మాయి వచ్చి ఏం చెప్పింది, హాయ్ మెసేజ్ రిప్లై ఇచ్చింది కదా అని చెప్పి నేను కూడా హూ తప్ప, తననే అడగండి, నేను హూ తప్ప రిప్లైనే ఇవ్వలేదు. అదే చెప్తున్నా మీకు. తనే చెప్పినప్పుడు మీకు ఇష్టం ఉంటేనే చార్జ్ చేయండి, అంత ఫోర్స్ ఏం లేదు అని చెప్పింది. మీ వీడియోస్ బాగుంటాయి, మీ రీల్స్ బాగా చేస్తారు. నేను మెసేజ్ పెట్టాను గైస్, అది నిజంగానే నిజం చెప్పాడు. నేను మెసేజ్ పెట్టా, అనే పెట్టాడు. అందుకని నేను చెప్పా, మీకు ఇష్టం లేకపోతే మీరు మెసేజ్ చెయ్యకండి, సైలెంట్ అయిపోండి అని. మరి అతను సైలెంట్ అయిపోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు నాకు రిప్లై ఇస్తాడు? రిప్లై కూడా ఏదో 1 వీక్ 15 డేస్ అన్నాడు. అంత లేదు గైస్, 3 డేస్కే నాకు రిప్లై వచ్చింది. ఈవెన్ ఒక వీడియో ఉంది, హెయిర్ కట్కి వెళ్ళే వీడియో విత్ డేట్తో సహా, అది ఉంటుంది కదా, అది నేను డిస్ప్లే చేస్తాను, మీరే చూడండి. అది ఇప్పుడు తను చెప్పింది కదా, నేను ఫేమ్ చూసి రాలేదని చెప్పింది కదా, తన ఫేమ్ చూసే వచ్చింది. నాకు 20K ఫాలోవర్స్ ఉన్నప్పుడు తన ఫేమ్ చూసి వచ్చింది, రాలేదని చెప్తుంది. ఇప్పుడు నాకు 20K ఎవరైనా సరే రీల్స్ ఫీల్డ్ వస్తున్నప్పుడు ఎవరైనా మంచిగా రీల్స్ చేసి కనిపిస్తేనే వాళ్ళు పోయేది కామెంట్ చేస్తుంది. ఫేమ్ లేకుండా ఎవడొక మెసేజ్ చేసేది, ఎవడు మెసేజ్ చేయడు. ఫేమ్ ఉంది కాబట్టి నాకు మెసేజ్ చేసింది. 20K అప్పుడు నా ఫాలోయింగ్ ఉండే, 20K ఫాలోయింగ్ కూడా తన మెసేజ్ చేసింది. ఏది సంథింగ్ నేను రైల్ స్క్వేర్ మాల్లో ఉన్నప్పుడు వచ్చింది, నేను ఒక వాక్ చేస్తున్నాం. ఆ వాక్ చూసి తను నాకు మెసేజ్ చేసింది. వైట్ షర్ట్ మెరూన్ ప్యాంట్ వేసుకొని వాక్ చేస్తుంటే, నువ్వు మా బావలా ఉన్నావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం, నీ స్మైల్ అంటే ఇష్టం, అది బొంగు పోషణం అంతా చెప్పి నాకు మెసేజ్ చెప్పింది అనమాట. సుల్లు చెప్పింది నాకు బాగా. సరే అని చెప్పి అందరూ కలపని అని చెప్పేసి సైలెంట్ గా ఏం పెట్టా అని చెప్పి రియాక్ట్ అయ్యా. ఏంది నీ ఫేమ్ చూసి నేను వచ్చాను? 10K కూడా ఒక ఫేమా? సరే 20Kనే పెట్టుకో, 20K అంటున్నావు కదా, 20Kనే పెట్టుకో. 20K కూడా ఒక ఫేమా? అంత పాపులర్ అయిపోయావా హీరో టైప్ నువ్వు? నిన్ను చూసి నేను రావడానికి. సరే, నేను స్టార్టింగ్ నుంచి 300 ఫాలోవర్స్ వరకు నేను ఉన్నా కదా, అప్పుడు మనకి జరిగిన పెంటంతా జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, ఫైట్ చేస్తున్నాను, నీ భాగవతాలంతా బయట పెడుతున్నాను. అక్షయ్ ఎలా వచ్చింది? 300 ఫాలోవర్స్ అప్పుడే కదా వచ్చింది. 350 అయినప్పుడు అక్షయ్ వచ్చింది. ఆ పిల్ల ఫేమ్ చూసి రాలేదా? నీ మనసు చూసి వచ్చిందా? ఏం లేదు, నాకు పాస్ట్ రిలేషన్ ఉంది, తను వెళ్ళిపోతుంది ఊరికి, అందుకే బాధలో ఉన్నాను నేను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్తే తను చూసి తనే నాకు అప్పుడు దగ్గరుండి నన్ను పంపించింది. ఏమని చెప్పి దాని ముందే తను నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది పింకీ. సర్లే అని చెప్పి హెల్ప్ అడిగింది కదా, నేను ఇట్లా అడుగుతున్నా, నాకు ఏమైనా హెల్ప్ చేస్తాను అంటే తన దగ్గరుండి నాకు నెల్లూరు నుంచి తిరుపతికి పంపించింది అనమాట. మా పాస్ట్ లవ్ దగ్గరికి పంపించింది.
సరే తను వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తను మొత్తం మాట్లాడుకుంటూ చాట్ చేసుకుంటే వెళ్ళలే. దాంతో తనతో లాస్ట్ నేను కలిసేసి మాట్లాడేసి తను వెళ్ళిపోయింది, కోవిడ్ వేరే ఊరికి వెళ్ళిపోయింది తను. ఓకే గైస్, ఇదైతే నిజం చెప్పాడు. తన పాస్ట్ దగ్గరికి నేనే పంపించాను. తన పాస్ట్ దగ్గరికి నేను పంపించేటప్పుడు ఇండైరెక్ట్ గా నన్ను డబ్బులు అడిగాడు. తన దగ్గరికి వెళ్ళడానికి నాకు మనీ లేవు, అది లేదు, సమ్ రీజన్స్ చెప్తుంటే నేను ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు అంటే తను అడిగాడు. నేను మనీ పంపించా, 3,000 ఏమో ఇచ్చి ఫోన్ పే చేసి నేను పంపించాను. ఒకవేళ నేను ప్లాన్తోనే వచ్చినంటే నేను అమ్మాయి దగ్గరికి ఎందుకు పంపిస్తాను టామ్ని? నాకేం అవసరం మా అమ్మాయి దగ్గర పంపించడానికి? అప్పుడు మేము రిలేషన్లోనే లేము. యాజ్ ఏ ఫ్రెండ్గా నేను మాట్లాడుతున్నా టామ్తో, అంతే. ఫ్రెండ్గా హెల్ప్ చేశాను. సర్లే అని చెప్పేసి నేను తను మాట్లాడుతాను, ఇట్లా వెళ్ళిపోయింది తను, ఎప్పుడు వస్తుంది తను వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఆ అడ్వాంటేజ్ తీసుకొని తను వచ్చి నాతో క్లోజ్గా పోవడం, ఫోన్ చేయడము, చాట్ చేయడము, నా రీల్స్ చేసిన రీల్స్ కామెంట్స్ పెట్టడము, రీల్ షేర్ చేసినంత బాగా చేస్తున్నావు రీల్స్ అని చెప్పి సొల్లు మొత్తం ఒక ఫస్ట్ నుంచి ఒక ప్లాన్తో వచ్చిందాను. ఈ నెట్లో పటాయించి నేను సాధించుకోవాలి నేను అని చెప్పి ఒక పర్టికులర్ ప్లాన్తో వచ్చింది నా దగ్గరికి. నేను అడ్వాంటేజెస్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను, మొత్తం సొల్లే మాట్లాడాను. నేను నువ్వు ఎలా మాట్లాడావో దానికి నేను అలాగే మాట్లాడాను. ఒకవేళ నేను సొల్లు మాట్లాడింటే నువ్వు అప్పుడే కట్ చేసేయచ్చు కదా, ఎందుకు మాట్లాడతావు? మళ్ళీ స్కెచ్ చేసుకో, మళ్ళీ పటాయించడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. అవును మరి, స్కెచ్ చేసుకొని నువ్వు పెద్ద ఆల్ ఇండియా అందగాడివి, అందుకు నీ కోసం నేను ఎగబడి 10K ఫాలోవర్స్కే నువ్వు ఫేమస్ హీరో, నిన్ను చూసి నేను ముడిచిపోయి లవ్లో పడిపోయి స్కెచ్ చేసుకొని వచ్చేసినాను నీ దగ్గరికి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నా గురించి మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టర్ నువ్వు చూసుకో ఫస్ట్. అప్పుడేంది తను ఎట్లాంటిదో, ఇప్పుడు నేను అంటుంది కదా టామ్ ఎట్లా ఉంటాడు, టామ్ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అమ్మాయిలతో గెలిచి చాట్ చేస్తాడు, అమ్మాయి రూమ్ దిగిపోతాడు. అమ్మాయిల దగ్గరికి వెళ్ళలేదు, అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలేదు, టామ్ ఇలాంటోడు అలాంటోడు అని నేను బ్యాడ్ గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. విత్ ప్రూఫ్లు నేను చూపిస్తున్నా, మీరే చూసుకోండి, మీరే చదువుకోండి. ఎంతమంది అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో, ఎంతమంది అమ్మాయిలతో పడుకున్నాడో, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడో విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. చూసుకోండి, మీరే చదువుకోండి, ఎంత కావాలని చదువుకోండి. అయినా టామ్ నేను విప్పి చూపించుకున్నాను. ఏ రిలేషన్షిప్లో ఉన్నా సరే లవర్ గర్ల్ ఫ్రెండ్ లవర్కి నచ్చినట్టే తను బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు తనకి నచ్చినట్టే నేను ఉన్నా, నన్ను పెళ్లి చేసుకుంటాను, నాతో ఉంటాను అన్నాడు కాబట్టి నేను తనతో రిలేషన్షిప్లో కంటిన్యూ అయ్యాను, ప్రొసీడ్ అయ్యాను. అది తప్ప? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంటారో మీకు తెలీదా? నేను ఆ రిలేషన్షిప్ నేను హోప్ పెట్టుకున్నా టామ్ గురించి, ఎందుకంటే ఆ హోప్ నాకు ఇచ్చాడు. నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇలాగా వేరే వాళ్ళలాగా పారిపోయేది అదంతా వద్దు, నేను ఇంట్లో ఒప్పిస్తానని నాకు మెసేజ్ చేశాడు. విత్ ఆ స్క్రీన్ షాట్ నేను పెడతా ఉన్నా, చదువుకోండి. నువ్వు కూడా నాకు వచ్చిందని స్టార్టింగ్ లో నీకు నా రిలేషన్ లేనప్పుడు నువ్వు నాకు ఇప్పుకొని చూపించినప్పుడు అన్ని రోజులు అన్నీ ఉన్నాయి, సరేనా? నువ్వు నా దగ్గర సెక్స్ స్టార్ట్ చేసిన 3 రోజులు ఉన్నాయి. నువ్వు పద్ధతి కాదు, నువ్వు అన్ని చేసిందానివే. ఏంటి సెక్స్ చాట్ నేను చేశానా? ఉంటే ప్రూఫ్ చూపి ఫస్ట్. సెక్స్ చాట్ ఒకవేళ చేసినంటే అది నీతోనే కదా చేశాను, 10 మందితో ఏమైనా చేశానా? నువ్వే 10 మందితో లవ్యూలు చెప్పుకొని ఓయాలకు తిరుగుతా అలా అంతా చేస్తున్నావు. సెక్స్ పిచ్చి నీకే ఉంది, ఫస్ట్ అది చూసుకో. చెప్పకుండా సైలెంట్ ఉన్నందుకే ఎంత నన్ను బ్లాక్ చేసి మాట్లాడుతున్నాను. నీ గురించి చెప్తా, అన్ని వస్తాయి, నీ గురించి ప్రతిదీ చెప్తా బయటికి. అమ్మాయి ఎవరైనా సరే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎన్నైనా పెట్టుకోండి, అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడుతుందని చెప్పి నాకు చెప్పొద్దు, సరేనా? తను నన్ను ఎట్లా మెంటల్ ఆన్ చేసింది నాకు తెలుసు, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవాడిని కాదు, చెప్పలేదంటే అర్థం చేసుకొని అమ్మాయి మీద రెస్పెక్ట్ అని చెప్పలేదు. తను ఇంత రాగుతున్నావు ఎందుకు చెప్పొద్దు? ఏమైనా చెప్పి మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఫరక్కే పడదు. తను ఏంటనేది నేను మొత్తం చెప్తా. అబ్బా చెప్తానని ఇప్పటి వరకు 10 minutes అయిపోయింది, ఇంతవరకు చెప్పలే. ఇప్పుడు చెప్పిన వాటికి అన్నిటికీ ప్రూఫ్ నేను పెట్టేసినాను. ఇంకా చెప్తాను అంటూనే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తాడో చూడండి. అప్పుడు తను రా అని చెప్తుంటే నేను ఎక్కడికి దూరం రాలేనమ్మా, నేను నా వల్ల కాదని చెప్తే దాని తర్వాత జనవరి 1st నైట్ రోజు తను బస్ ఎక్కి చెప్పకుండా వచ్చిన దగ్గరికి, నెల్లూరుకి చెప్పకుండా వచ్చిన. అప్పుడు నేను ఏం చేయను, పరిస్థితి ఏంది? ఎర్లీ మార్నింగ్ 5 కల్లా తను నెక్స్ట్ జనవరి 2nd డేట్ తను ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బస్ స్టాండ్లో ఉంది. నేను ఏమని చెప్పాలి ఇంట్లో? ఎట్లా అమ్మ వచ్చేసింది, ఇప్పుడు అమ్మాయి నాకు వదిలిపెట్టేసి నేను ఇంట్లో కూర్చోవాలా? చెప్పండి మీరు. అట్లా అని చెప్పేసి నేను ఎందుకులే అని చెప్పి నేను ఇంట్లో సడన్గా పొద్దున్నే బయలుదేరేసి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మాయిని టేకప్ చేసుకుని అక్కడ తన రూమ్ తీసుకున్నాను.
ఇంకెక్కడ తన రూమ్ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంట్లో ఏం మేనేజ్ చేయాలో నాకు అర్థం కాక నేను ఇదైపోతుంది ఇంకా అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను అని చెప్పి నేను కవర్ చేసుకున్నాను. నేను అప్పుడు తన రూమ్ బుక్ చేసుకొని నా తప్పు చెప్పింది అనమాట. అంతా చెప్పుకుంటా వచ్చింది. తన పాస్ట్ కూడా చెప్పింది. వాళ్ళ బావ అంటే వాళ్ళ బావ ఉన్నాడు పాస్ట్, తనతో ఆల్రెడీ కమిట్ అయింది. బెంగళూరు వచ్చిన ప్రతిసారి తనతో పోతుంటాను. మొత్తం నాకు పిన్ టు పిన్ చెప్పింది తను. సో గైస్ ఇప్పటికి నిజం చెప్పాడు. అవును, నేను మీట్ అవ్వడానికే వెళ్ళాను ఫస్ట్ మీట్, కానీ మేము ఫోన్లో కన్వర్జేషన్ చేసుకున్నాం ఎప్పుడు మీట్ అవుదాం ఏంటి అన్నది. కానీ సడన్గా నాకు హాలిడే కుదిరింది కాబట్టి న్యూ ఇయర్ అప్పుడు నేను వెళ్ళా, తనకి చెప్పకుండానే సర్ప్రైజ్ చేయడానికి నేను వెళ్ళాను. వెళ్ళి నేను మీట్ అయినప్పుడు 5 o'clock అంతా తను వచ్చేసి నన్ను పికప్ చేసుకొని వెళ్ళాడు. అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేశాడు అది ఇది అన్నాడు. అది ఏం మేనేజ్ చేసుకున్నాడో నాకు తెలీదు. నా దగ్గరికి వచ్చాడు, పిక్ చేసుకున్నాడు, వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇద్దరం రిలేషన్లో ఫస్ట్ మీట్ ఉన్నప్పుడు నా పాస్ట్ గురించి నేను తనకి టామ్కి చెప్పుకున్నాను. ఎందుకంటే మేమిద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా పాస్ట్ గురించి నేను చెప్పుకోవాలి తనకి. సో నేను చెప్పుకున్నానని అది అడ్వాంటేజెస్ తీసుకొని బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి మా బావతో నేను ఉంటాను అని చెప్పడం ఇది రాంగ్. ఇప్పుడే అర్థమైపోయింది టామ్ తప్పు చెప్తున్నాడని. మరి ఇంత గలీజ్గా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మరి కొంచెమన్నా బుద్ధి ఉండాలి తనకి ఇలా మాట్లాడడానికి. ఒక అమ్మాయి రిలేషన్షిప్లో నీతో వస్తుందంటే తన పాస్ట్ గురించి మొత్తం నీకు చెప్తుందంటే నీతో ట్రూగా ఉన్నట్టు. అది కూడా తెలుసుకోకుండా ఆ అమ్మాయి మీదే నిందలేస్తున్నావు నువ్వు. ఇప్పుడు పాస్ట్ లవ్ బ్రేకప్ అయింది చెప్పి నాకు మెసేజ్ చేసిన పిల్ల. అది కూడా నాకు చెప్పింది. నాకు పాస్ట్ అయ్యింది, డిప్రెషన్ వెళ్ళిపోయాను నేను, అందుకే ఆ డిప్రెషన్ పోవడానికి మీకు మెసేజ్ చేశాను, మీకు మాట్లాడి ఇట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి మొత్తం పోద్దని మెసేజ్ చేశాను మీకు అని చెప్పి నాకు చెప్పింది తను. ఆల్రెడీ వాళ్ళ బావతో కమిట్ అయింది తను. కమిట్ అయినా అప్పుడు మేము వెళ్ళి వచ్చాక రూమ్ తీసుకున్నాక మేము కమిట్ అవుతున్నప్పుడే తను నాకు పెళ్లి చేసుకుందామా అని చెప్పి తను చెప్పింది. నేను తనకి మాట ఇవ్వలేదు, సరేనా? నేను తనకి మాట ఇవ్వలేదు. నాకు ఆల్రెడీ రిలేషన్లో ఉంది, నేను ఆల్రెడీ డిప్రెషన్కి వెళ్ళినాను, ఇవన్నీ నాకు పెట్టద్దు. నేను తనకి హోప్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి నేను హోప్ ఇవ్వలేదు. ఓకే గైస్, ఇప్పుడు డిప్రెషన్లో ఉండి నేను మెసేజ్ చేశాను అన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి హోపే ఇవ్వలేదు అన్నాడు. డిప్రెషన్లో నేను ఉంటే తనే ముందు మెసేజెస్ తను మాటల్లోనే చెప్పాడు కదా, నేను తన వీడియోస్ బాగుంటాయి, మీరు ఇలా చేస్తారు, ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అని నేను మెసేజ్ చేశాను అన్నాడు. ఇక్కడే తెలిసిపోయింది తను అబద్ధం చెప్తున్నాడని. నెక్స్ట్ ఇంకోటి హోపే ఇవ్వలేదు అన్నాడు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ ఇక్కడ పెడతా, మీరు అమ్మాయిలే కదా, మీరు చూడండి, మీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా చూడండి. ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా హోప్ ఇస్తే ఇలాంటి మెసేజెస్ పెడితే ఎవరికైనా హోప్ వస్తుంది. చూసుకోండి మీరే. బండి ట్రై చేస్తాను, పప్పి ఇస్తా ఉన్నావు నువ్వు. అది స్వీట్ పెట్టండి నేను. లవ్ యూ మూసుకుని డబ్బులు అని చెప్పి కమిట్ అవుతున్నప్పుడే చెప్పింది తను. సరే అవసరం లేదు, ఇదంతా వద్దు, మేము ఫ్యూచర్లో చూసుకుందాంలే, ఇప్పుడే వద్దు అని చెప్పి తను చెప్పింది. సర్లే కదా, సర్లే ఇంకా ఇదంతా రాగదులే, ఇంకా రిలేషన్ ఏముండదులే అని చెప్పి, పెళ్ళికి ఏముండదు అని చెప్పేసి కమిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇట్లా మాట్లాడుకున్నాం. మనం ఇట్లానే ఉందాము, లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో చూసుకుందాంలే, ఏమైనా అయితే అప్పుడు వరకు ఇట్లానే ఉందామని చెప్పి తను చెప్పుకుండా వచ్చింది. సరే ఇంకా నేను కూడా అప్పుడు తను నా పాస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను తనతో కంటిన్యూ అయ్యా. నేను కంటిన్యూ అవ్వని చెప్తే తనతో నేను రిలేషన్లో ఉన్నా, నేను కాదని చెప్పట్లేదు, నేను తనతో రిలేషన్లో ఉన్నాను. మొత్తం అట్లా కంటిన్యూ అయింది. ఇప్పుడే టామ్ ఏం చెప్పారో విన్నారు కదా. నేను పెళ్లి గురించి ఫ్యూచర్లో చూసుకుందామని చెప్పాను, కానీ టామ్ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓహో ఫ్యూచర్లో చూసుకోవచ్చు, ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేసేయచ్చు అని చెప్పి నాతో రిలేషన్లో ఉన్నాడు. నేను పెళ్ళి అనగానే వదిలేశాడు. ఏ రీజన్స్ ఏం చెప్పట్లేదు. తనకి పెళ్ళి అంటే భయం, ఓన్లీ యూజ్ చేసుకోవాలి, అమ్మాయిల్ని వదిలించుకోవాలి, ఇదే.